హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలా వ్లాగ్స్. ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మనం ఒక రోజు మొత్తం ఒకే రూమ్లో అయితే స్టే అయితే చేస్తున్నాం అనమాట. అంటే 24 hours ఒకే రూమ్లో, బయటకి ఎక్కడికల్లా ఆ రూమ్లోనే మనం బందీగా ఒక రూమ్లో అయితే ఉంటాం అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సరే మరి లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. లోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనం 24 hours సరిపోయే తిండి మొత్తం తాగేవి మొత్తం అన్ని తెచ్చుకోవాలి ముందే ప్రీ ప్లాన్. అప్పుడు మన టైం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 24 hours మనం ఇక్కడే స్టే చేయాలి రూమ్ లోపలే. ఇప్పుడు మనం అయితే స్మార్ట్ బజార్కి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకుందాం. తెచ్చుకున్న తర్వాత అసలైన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం 24 hours స్పెండ్ చేయగలమా, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇంకేంటి ఆలస్యం, స్మార్ట్ బజార్కి లెట్స్ చలో టు స్మార్ట్ బజార్. మనం స్మార్ట్ బజార్లో ఉన్నాం అనమాట, స్మార్ట్ మార్కెట్. ఇందులో మనం ఏం కొనుక్కోవాలి అర్థం కావట్లేదు. ఇందులో బేసికల్గా ఏంటంటే నేను తినే ఐటమ్స్, దాంతోపాటు డ్రింక్స్ అలాంటివి జస్ట్ అంతగా అనుకోవట్లేదు. జస్ట్ అలాగైనా హోమ్లో మేడ్ చేస్తారు కదా, జస్ట్ ఏంటంటే 2-3 లేస్ ప్యాకెట్స్, దాంతోపాటు నార్మల్ చిల్లర్ అవి అయితే కొంటాను అనమాట. హెరిగో ఇదంతా ఒక 2-3 times తిరుగుంటాం మొత్తం. కానీ ఇప్పటికీ ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు అనమాట. అందుకే ఏం తీసుకోను. జస్ట్ ఏంటంటే బిస్కెట్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలో. ఎందుకంటే అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ నేను ఫస్ట్ టైం కదా. చూద్దాం 24 hours ఎలా గడుపుతుందో. ఇంకా బ్యాక్ టు హోమ్. ఓకే, బ్యాక్ టు రూమ్ అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మరీ లాంగ్ చేయను. చాలామంది అడుగుతున్నారు చాలా లాంగ్ వీడియో అని చెప్పి. ఇది మ్యాక్సిమం ఏంటంటే నేను 24 hours కొన్ని మెయిన్ టాపిక్సే ఎడిట్ చేసి పెడతాను అనమాట. మిగిలినవన్నీ సైడ్ పార్ట్. నేను ఎడిటింగ్లో మొత్తం వీడియో చాలా చిన్నగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం, కానీ మనకి అసలు రీచ్ లేదనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సపోర్ట్ అండ్ షేర్ అన్నీ చేయండి ప్లీజ్. ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇక చూసారా, వెనకాల డోర్ పెట్టేసా. ఇంకా కిటికీలు మొత్తం అంటే మొత్తం క్లోజ్ అనమాట. ఎక్కడ ఓపెన్ లేదు. జస్ట్ ఈ ఫ్యాన్తో మనం ఈరోజు ఉండమే. ఈ ఎండకి బయట నుంచి వచ్చాను కానీ ఎండ దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు 24 hours ఏం చేద్దామని ఒక ప్లాన్ అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే వీడియో చేసే ముందు మనకి అనుకుంటాం కదా 24 hours ఒక రూమ్లో ఉండాలంటే ఏదో ఒక ప్లాన్ చేస్తాం కదా. ప్లాన్ చెప్తాను అనమాట. ఏం లేదు, ఒక 2 hours ఫోన్, తర్వాత ల్యాప్టాప్, తర్వాత ఏదైనా మూవీ చూద్దాం, అలా ప్లాన్ చేశాను అనమాట. ఇంకేంటి ఆలస్యం, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం. ఫిష్ ఫ్యామిలీ అనే మూవీ చాలా బాగుందంట అని టాక్ అనమాట. ఇంకా మూవీ స్టార్ట్ చేద్దాం. ఇంకా మమ్మీని కాఫీ అడిగాను అనమాట. ఇంకా మనం వెళ్ళకూడదు కదా, లేకపోతే నేనే చేసుండే. మనం వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు కాఫీ రిసీవ్ చేసుకొని మనం మూవీ అయితే చూద్దాం. కిక్ ఉంటుంది. సరే మరి కాఫీ తర్వాత అక్కడ షూట్ చేస్తాను అనమాట. కాఫీ వచ్చిన తర్వాత షూట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఆఫ్టర్ 10 minutes మన కాఫీ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు, డెలీషియస్ కాఫీ, చాలా బాగుంది. ఇంకా దీంతోపాటు మామూలుగా ఏంటంటే చిన్నప్పుడు లైక్ చెప్పాను కదా, ఎందాక అనుకున్నాను అనమాట కాఫీ పెట్టుకుందాం అని చెప్పి. అందుకే కాఫీకి నేను ఎంత అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకే మ్యారీ గోల్డ్ అనమాట. ఇదో రైమింగ్ కూడా చాలా బాగా సూట్ అయింది. మ్యారీగోల్డ్ మీ అంతమంది ఫేవరెట్ కామెంట్ చేయండి. నాకైతే టీస్లో కానీ కాఫీలో కానీ మ్యారీగోల్డ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చెప్పాను కదా, ఇప్పుడైతే టూరిస్ట్ ఫ్యామిలీ సంథింగ్ ఏదో మూవీ ఉందన్నమాట. టూరిస్ట్ ఫ్యామిలీ అనుకుంటా. ఆ మూవీ చూద్దాం. ఆ మూవీ చాలా రివ్యూస్, చాలామంది బాగుంది అని అంటున్నారు. అందుకే చూసి రివ్యూ ఇద్దాం. రివ్యూ వీడియో కాదు కానీ రివ్యూ ఆటోమేటిక్గా చూసేద్దాం. ఇంకా సరే మరి, అంటే మొత్తం నేను చేస్తున్నంత రికార్డ్ చేయను, ఎందుకంటే మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా. ఇంకా డైరెక్ట్గా సినిమా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఫైనల్ అయితే మూవీ అయితే అయిపోయింది అనమాట. ఎలా గడిచిపోయి తెలియదు, 3 hours అలా గడిచిపోయి. చాలా బాగుంది మూవీ. మీరు కూడా ఒకసారి చూడండి, టూరిస్ట్ ఫ్యామిలీ. ఇంకా 3 hours, ఇంకా ఎందాక 1 hour, దాంతోపాటు 4 hours అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా. మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి కమెంట్స్ చేశారు, చాలామంది చాలా ఇన్ఫర్మేటివ్ అడుగుతున్నారు అనమాట. అందుకే ఎల్పి గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి షూట్ అయితే స్టార్ట్ చేసా. మీరు ఇక్కడ పక్కన ట్రైప్యాడ్ సెట్ చేశాను అనమాట. ఇక వీడియో షూట్ చేయాలి. వీడియో షూట్ చేసి ఇంకా
ఆ వీడియో షూట్కి ఎంతసేపు పడుతుందో తెలీదు. వీడియో షూట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నాకు తెలిసి కనీసం ఒక 2-3 అవర్స్ అయితే అవుతుంది అనమాట. చూద్దాం. వీడియో షూట్ అయ్యాక నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. హలో ఫ్రెండ్స్, అమ్మా షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. షూటింగ్లో ఏంటంటే చాలా కమెంట్స్ అన్ని ఎతికాను, పాత కమెంట్స్ అన్ని ఎతికాను అనమాట. ఎతికి కమెంట్స్ ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అడిగే కమెంట్స్ దాని మీద ఒక వీడియో చేశాను అనమాట. అది కూడా ఫ్యూ డేస్లో మీ ముందు వస్తుంది. అది కూడా ప్లీజ్ వాచ్ చేయండి. ఇంకా అదే అనమాట. దాంతోపాటు ఈ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఏంటి షూట్ చేసిన తర్వాత కొత్త వీడియోస్కి స్క్రిప్ట్ అదంతా అందుకే షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు సగం రోజు అయిపోయింది. ఎందుకంటే నార్మల్గా రోజుకి నేను ఎలా చేయను అనమాట. ఈవెన్ అందుకే మీకు వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి. నేను మళ్ళీ ఫ్రీ దొరికినప్పుడు లేకపోతే అలా చేస్తాను అంతే తప్ప ఈరోజు ఒకే రూమ్లో ఉండాలి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మొత్తం షూట్ వర్క్ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా ఎగ్జామ్స్ ఇంకా తెలిసిందే కదా, ఇంకా అలా అనమాట. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే ఇంట్లో తిన్నా ఇందాకే. ఇంకా అది కూడా చెప్పాను కదా వీడియో అనేది మర్చిపోయాను అనమాట తీయడం. ఇంకా నేను ఏమొచ్చి బుక్ చదువుదాం అనుకుంటున్నా. నేను నా రీసెంట్ ఫేవరెట్ బుక్ చెప్తా. ఏంటంటే మీకు ఒకవేళ టైం ఉంటే అది కూడా చదవండి. ఇది ఉంది కదా, ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్. ఇది చాలా బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా టైం ఉంటే చదవండి. ఆల్రెడీ మీరు చాలామంది చదివే ఉంటారు. ఒకవేళ మీకు చదివే బుక్స్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే చాలా బాగుంటుంది మామ. నిజంగా కంట్లో నీళ్ళు తిరుగుతాయి, అంత బాగుంటుంది అదనమాట. ఇంక ఇది నా 24 అవర్స్. ఇంకా 24 అవర్స్లో నాకు తెలిసి ఒక 16 అవర్స్ లెఫ్ట్ అయి ఉంది. లోపలే ఉన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుర్ర ఫుల్ హీట్. ఏంటి ఇది అనమాట. ఇప్పుడు బుక్ చదవాలి, బుక్ కూడా చదవాలి. బుక్ చదివేసి తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు బుక్ అయితే చదివేశాను. ఒక 10 to 15 పేజెస్ చదివినట్టున్నా. ఇంక ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు టైం చూసుకుంటే అరౌండ్ 9 ఎంతో అవుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంకా తెలిసిందే కదా, నైట్ పడుకోవడం. ఇంకా పడుకొని పొద్దున్న లెగుద్దాం. ఇంకా 24 అవర్స్ అయిపోయినట్టే. చూసారా ఎంత ఈజీగా. సరే మరి పడుకొని లెగుద్దాం, తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. హలో మామ, గుడ్ మార్నింగ్ ఆల్. చూసారు కదా 24 అవర్స్ అయిపోయింది అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోయినా కామెంట్ చేయండి. ఎస్పెషల్ ఏంటంటే 24 అవర్స్ ఛాలెంజ్. నాకు ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఎలా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఈ ఛాలెంజ్ నేను మీకు ఇస్తున్నా. చూసేవాళ్ళు మీకు నిజంగా డైరీ ఉంటే మీకు చేయాలనుకోండి, ఈ ఛాలెంజ్ చేయండి. ఏముంది, ఒకవేళ మీరు హాస్టల్ ఉంటే హాస్టల్ రూమ్లోనే ఉండండి. పొద్దున్నుంచి ఏం చేస్తున్నారో మర్చిపోకుండా నోట్ చేసి పెట్టుకొని మీకే తెలుస్తుంది. మీరు సెల్ఫ్గా ఎంత టైం మీరు కేర్ చేసుకుంటున్నారు ఎంత మీకు తెలుస్తుంది అనమాట మొత్తం. సరే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోయినా కామెంట్ చేయండి. కొత్త ఛాలెంజెస్ ఏమైనా నేను చేయాలనుకుంటే నాకు కూడా కామెంట్స్ చేయండి. నేను కూడా నెక్స్ట్ ఖచ్చితంగా ప్రతి కామెంట్ చూస్తా, ప్రతి ఛాలెంజ్ అనేది ఇది యాక్సెప్ట్ చేస్తా. ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, నేను అవి చేస్తానమాట. ఇంకా మొన్న గోయింగ్ టు ద స్ట్రేంజర్స్ వెడ్డింగ్ అది పార్ట్ 1 చేసా. పార్ట్ 2 కావాలని అది అడుగుతున్నారు, అది కూడా చేయాలన్నమాట. ఈరోజు నైట్ ఏదైనా చూడాలి, ఈరోజు కానీ రేపు కానీ ఏదైనా పెళ్ళి ఉంటే బిఫోర్ గోయింగ్ టు కాలేజ్ అనమాట చేసి అది కూడా ఇంకో 2 డేస్లో వస్తుంది. సరే మరి ఈ వీడియో గురించి మర్చిపోయిన కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను మీ వాళ్ళ సైనింగ్ ఆఫ్. జై హింద్.